మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. వేసవికాలం వచ్చిందంటే చాలు వేడి యొక్క తాపాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ఫ్రూట్ జ్యూస్లు అయితేనేమి, పండ్ల రసాలు అయితేనేమి, అలాగే కూల్ డ్రింక్స్ అయితేనేమి చాలా మంది సేవిస్తూ ఉంటారనమాట. కడపకు వెళ్లే రూట్ లో చాలా మంది కూడా ఇక్కడ ఆగి మరి ఆ పుచ్చకాయల్ని టేస్ట్ చేసి వాటి యొక్క లాభాలను కూడా పొందుతూ ఉంటారు ప్రజలు వచ్చేసి. సో పుచ్చకాయల షాప్ అతను కూడా మనకు దగ్గరలోనే ఉన్నారు. దాని యొక్క లాభాలేంటో, ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారో అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. అన్న నమస్తే. అన్న నమస్తే అక్క. ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుందన్న బిజినెస్? సో చాలా మంది చూసినట్లయితే ఇక్కడికి జనాలు కూడా బాగానే వస్తున్నారు. అంటే పొద్దున్న నుంచి వస్తారా, లేకపోతే ఇప్పుడు బాగా మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఉంటారన్న జనాలు? ఓకే అన్న, మరి పుచ్చకాయలన్నీ మీరు ఎక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు? వచ్చేసి తమిళనాడు నుంచి తెప్పిస్తాం అక్క. అవునా, తమిళనాడు నుంచా? అంటే మన ఏరియాలో పెద్దగా వీటికి అంత ఇది లేదు, కానీ తమిళనాడు సరుకు బాగుంటది. ఎరుపు ఉంటది, బాగా తీపి ఉంటది, గ్యారెంటీ సరుకు ఉంటది. అవునా, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి పుచ్చకాయ కూడా మంచి టేస్ట్ తో పాటు కలర్ కూడా బాగుంటుంది అని అంటున్నారు. మీరు యాదైనా కోయండి, ఎర్రగా ఉంటది, తెలుపు అనేది ఉండదు మా అంగట్లో. మరి వీటికి ఎంత పెట్టుబడి పెడతారు మీరు? మేము 1.5-2 లక్షల వరకు పెట్టుబడి పెడతాం. ఓకే, మరి పెట్టుబడికి తగ్గట్టు ఫలితం ఏమైనా ఉంటుందా? వస్తుంది. డైలీ ఎంత మంది కస్టమర్స్ వస్తారు? డైలీ మాకు వచ్చేసి 10,000-15,000 కాడ నుంచి 20,000 వరకు జరుగుతుంది. అవునా, పర్ డేకి? పర్ డే. వావ్ వావ్. మరి ఏ విధంగా ఇక్కడికి వచ్చిన జనాలు అంటే మంచిగా ఫీల్ అవుతున్నారు, బాగుందని? కడప టౌన్ లో నుంచి ఇంటికి వస్తారు తీసుకుపోవడానికి. టౌన్ నుంచి వస్తారు. ఓకే ఓకే, మీరు ప్రాపర్ ఎక్కడన్నా? ప్రాపర్ నంద్యాల. మరి నంద్యాల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టాలనే ఆలోచనలో వచ్చింది? ఏమో ఒకసారి పెట్టినాము ఫస్ట్ సారి, మళ్ళా ఇది 2వ సంవత్సరం. అంటే ఇప్పటికి పెట్టబట్టి 2 years అయింది. 2 years అయింది. బాగా నడుస్తుంది అయితే బిజినెస్, హ్యాపీగా ఉన్నారు? బాగున్నాం. అంటే మీరు ఒకరే రన్ చేస్తున్నారా, పార్ట్నర్స్ ఎవరైనా? ఈయన ఉన్నాడు, ఇంకొక అతను ఊరికి పోయినాడు. మరి రోజు అయిపోతాయా, లేకపోతే స్టాక్ ఎప్పటికప్పుడు? 10 రోజులకి ఒకసారి, 10-15 రోజులకి ఒకసారి అయిపోతుంటది. మళ్ళా మేము తమిళనాడు నుంచి తెప్పించుకుంటాం. మరి ఏమైనా డ్యామేజెస్ అట్లా ఉండవా? ఇక డ్యామేజ్ గ్యారెంటీ వస్తాయి కదా, కానీ సరుకు తెచ్చినాక డ్యామేజ్లు ఉంటాయి కదా. సో చూసారు కదండి, అన్న మాటల్లో అర్థం అవుతా ఉంది వ్యాపారం ఎంత అద్భుతంగా జరుగుతా ఉంది అనేది. నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? మాలి మేడం. అన్న, ఇంకో విషయం ఏంటంటే గత సంవత్సరం వరకు ఒక కాయ ఇంత అనేసి అమ్ముతూ ఉండేవారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి కూడా ఏ విధంగా అమ్ముతున్నారంటే కేజీల ప్రకారం అమ్ముతూ ఉన్నారు. ఎందువల్ల అంటారు? అంటే మేడం, అప్పుడు పొలాల్లో వచ్చి ఒట్టుకు తీసుకుంటుండే, గుత్తకు తీసుకుంటుండే, అప్పుడు టన్నేజ్ రేట్లు తక్కువ ఉండే. ఇప్పుడు విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. మేము కాయ ఎంత అంటే దానికి నష్టం ఎక్కువ అయిపోతుంది. అందుకే మేము తీసుకున్న 10,000 తీసుకుంటే టన్ను 15,000, 20,000 అట్లా అమ్ముకుంటాం మేడం. దాంట్లో డ్యామేజ్లు పోయి మాకు 5 రూపాయలు మిగులుతాయి. టన్ మీద 5,000 మిగులుతుంది. మరి కేజీ ఎంత అమ్ముతున్నారు? ఒక్కో కాయ అంటే మామూలుగా కేజీకి ఎంత రేట్ అమ్ముతున్నారు అని? మాకైతే 17-18 రూపాయలు పడుతుంది మేడం. బాడిగా నుంచి వచ్చి 20 రూపాయలు పడుతుంది. మేము కేజీ 30 రూపాయలు అమ్ముతున్నాము. డ్యామేజ్లు, కూలీలు, బాడిగలు అన్ని పోను మాకు కూడా 5,000, 6,000, 4,000 టన్నుకి మిగులుతాయి మేడం. దేవుందా కంపల్సరీగా మిగులుతుంది పచ్చి వ్యాపారంలో. మరి జనాలు కేజీ ప్రకారం అమ్ముతున్నారు కదా, వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని? అంటే వాళ్ళకు కూడా సంతృప్తి బాగుంది మేడం. ఎందుకంటే ఇంతకుముందు కోయకుండా తీసుకుపోతుండే, ఇప్పుడు మేము క్లారిటీగా కోసి గ్యారెంటీ ఉంటేనే ఇస్తున్నాము కాయ. ఇప్పుడు డ్యామేజ్ ఉంటే, తెల్లగా ఉంటే ఎన్నికి తీసుకుంటున్నాము, మంచిది ఉంటేనే మేము ఇస్తున్నాము అట్టా మేడం. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా తీసుకున్నారు కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది? తప్పనిసరిగా ఎండ అనేది అందరి మీద ప్రభావం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితులలో ఇదే ఉత్తమమైనటువంటిది. అంటే సార్ మీరు రోజు ఇక్కడికి వస్తారా? అంటే ఈ రూట్లో వచ్చినప్పుడు ఇక్కడ, వేరే రూట్లో పోయినప్పుడు ఇక్కడ. మరి ఇక్కడ మీరు టేస్ట్ చేసినప్పుడు ఎలా ఉంది సార్? టేస్ట్ బాగుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ 2వసారి తీసుకుంటున్నాను వచ్చి. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ. అలంకారపల్లి దగ్గర ఉన్నటువంటి పుచ్చకాయల షాప్ దగ్గరికి మీరు కూడా విజిట్ చేసి ప్రతి ఒక్కరు ట్రై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కెమెరామెన్ తేజ్ తో మీ ఉమా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.